అందరికీ నమస్కారం. ఈరోజు అనేక విషయాల్లో మన రాష్ట్రం ముందుకు పోతుంది. అలాగే ఈరోజు అనుకున్న విషయంలో ఏంటంటే, ముఖ్యంగా నిన్న ఫస్ట్ ఎయిడ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కోసం ప్రథమ చికిత్స చేసేవారు ఆర్ఎంపీ, పిఎంపీ, సిపిఎం అందరూ ఉన్నారు చాలామంది. వారందరికీ నిన్న ప్రథమ చికిత్స ఒక దినోత్సవం సందర్భంగా, అంతర్జాతీయ ఫస్ట్ ఎయిడ్ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గ్రామాల్లో పనిచేసే ప్రతి ఒక్కరికి మనం ఏం చేయగలం, ఏం చేస్తాము అన్నది ప్రభుత్వంతో చాలా మమైకమై ఉన్నాము. అందరూ మనం సహకరిస్తే మేము వారికి సహాయ సహకారాలు అందిస్తాము. అలాగే ఇప్పుడు ఆల్ ఇండియా ఫస్ట్ ఎయిడ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఢిల్లీ కరల్బాగ్లో ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. మనందరం ఒక దాటి మీదకి రావాల్సి ఉంది. ఎంపీలు, ఎమ్మెల్యేలతో మనం మమైకం అవుతున్నాము. అనేక సంఘాలు కూడా చేయాలి, ఇది అవ్వాలి అనుకుంటున్నాం, కలవడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ సందర్భంగా ఒక మహాసభను ఏర్పాటు చేసి దేశం మొత్తం కొంతమంది సభ్యులతో పాటు దేశంలో ఉన్న వాళ్ళందరినీ, ఎంపీలను, ఎమ్మెల్యేలను, పలు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖులను పిలిచి ఈ వైద్య వేదిక ఒకటి ఏర్పాటు చేయాలి. అదే మహాసభగా ఏర్పాటు చేయాలి. దేశం మొత్తం మీద ఉండాలి. అది వైజాగ్లోనే ఈ మహాసభ జరగాలి. సుమారు 1,00,000 మంది వరకు అటెండ్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నాము. ప్రతి ఒక్క సంఘము సహకరించాలని కోరుకుంటున్నాము. అలాగే ప్రతి రాష్ట్రం నుంచి సుమారు 1000 మంది సభ్యుల వరకు పిలవడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమం 3 days జరగాలని ప్లాన్ చేసుకున్నాము. దీనికి ఒకే వేదిక, ఒక మంచి దీనిలో గ్రౌండ్లో ఏర్పాటు చేయాలని. అలాగే మనకి పోర్ట్ కళ్యాణ్ ఇది ఉంది, స్టేడియము, ఇండోర్ స్టేడియము. అందులో సుమారు 50-60 వేల మంది వరకు పడతారు. కాబట్టి 1,00,000 మందికి ప్లాన్ చేసుకుంటే అక్కడ మనం ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేయగలుగుతామనే ఉద్దేశంతో ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి సహకరించాలని అందరికీ కోరుకుంటూ, ఇంకా ఏంటంటే ఈ సభలో మొదటి రోజు ఏంటంటే ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా, నెక్స్ట్ మొత్తం ఏ రాష్ట్రాల నుంచి ఎవరెవరు వచ్చారు ఇంట్రడ్యూసింగ్. రెండో రోజు మన ఓన్లీ ఆర్ఎంపీల తాలూకా ఎక్స్పీరియన్స్లు, వాళ్ళు నేర్చుకునే కోర్సులు, వాళ్ళ తాలూకా వివరాలు. మూడో రోజు ఏంటంటే మొత్తం దేశం మొత్తం మీద వచ్చే ఎంపీలు, ఎమ్మెల్యేలతో జస్ట్ సమావేశం. అందులో ఒక 10 మంది మాట్లాడే అవకాశం. అందులో మన ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్రంలో ఉన్న మినిస్టర్లు, కొన్ని రాష్ట్రాల్లో మినిస్టర్స్ మాట్లాడుతూ, మన పార్లమెంటు సంబంధించిన కొంతమంది మాట్లాడుతూ, అలాగే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కూడా మాట్లాడేటట్టు ఒక ప్రోగ్రాం డిజైన్ చేయడం జరిగింది. దీనికి కొంత ఖర్చు అవుతుంది. కాకపోతే దీనికి ఒక సెమినార్ ఫీజు అనేది ఉంటుంది, కట్టాల్సి ఉంటుంది. అలాగే మెంబర్షిప్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ రాష్ట్రం మొత్తం మీద, దేశం మొత్తం మీద ఉన్న గ్రామీణ వైద్యులందరూ ఒక వేదికకి వస్తారనేది ఒక ఆలోచన. అలాగే అనేక సంఘాలు ఉన్నాయి మన రాష్ట్రంలోని, ఇతర రాష్ట్రాల్లో అనేక సంఘాలు. ఇవన్నీ కూడా ఒక దాటికి వస్తాయి. మనకి మెడికల్ కౌన్సిల్లో వాళ్ళు ఒక చిన్న ఆరోగ్య కార్యకర్త అనే మనకు ఒక ఆథరైజేషన్ ఇస్తే ఎంతో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ దీన్ని స్పందించి
ఈ స్పందనకి ఏదైతే మనం ప్రయత్నం చేస్తున్నామో ఈ ప్రయత్నానికి మీ అందరూ సహకరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ ఎన్నో మాట్లాంటారు కానీ నిజాయితీగా చేయాల్సిన పని అయితే ఉంది. ఒక సమస్య వస్తే దాన్ని పరిష్కార మార్గం అవసరం. ప్రతి ఒక్కరికి క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. దయచేసి ఇవి అర్థం చేసుకొని ముందుకు పోవాలనేది నా ఉద్దేశం. ప్రతి ఒక్క పనిలోని బాధ్యత తీసుకొని కొంతమంది సభ్యత్వాలు తీసుకొని కొంతమంది కార్యవర్గంలో చేరి కొంతమంది ఒక బాధ్యతగాని ఒక యజ్ఞంలా చేసి ఈ కార్యక్రమం మనం సునీల్ కుమార్ సాయంతో జయప్రదం చేయాలనే ఉద్దేశాన్ని మీరు ఒక దీనిగా తీసుకునే వచ్చే వాళ్ళని నేను అందరినీ ఆహ్వానిస్తున్నాను. నాయకులంటే సేవ చేయాలి. అది స్వార్థపూరితంగా కాదు, ఒక సేవాభావంతో. ఆ సేవాభావం మీలో ఉంటే ఖచ్చితంగా నాతో కలవండి. నేను మిమ్మల్ని సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.